జేఎన్ఆర్ బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. తెలంగాణలోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ లో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. ప్రభుత్వం ముందు పెట్టి సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల గత 3 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఈ 23,000 మంది కార్మికుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులను డిస్మిస్ చేస్తాం, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తామని చెప్పి ఒక రకమైనటువంటి భయానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే నా నియోజకవర్గం భూపాలపల్లిలో ఉండేటువంటి థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర దాదాపు 700-800 మంది విధులకు దూరంగా ఉండి కనీసం వాళ్ళు నిరసన తెలియజేసే సందర్భంలో కనీసం ఒక టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంది? మరి దీనికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక చిలకా పలుకులు పలికిండి. ఈరోజు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆయన శాఖలోనే 23,000 మంది రోడ్డు మీదకి వచ్చి వారి న్యాయమైనటువంటి డిమాండ్లు చేయమని అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పిలిచి చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలు చేయగలిగినాయి, ఇప్పుడు చేస్తాం లేదేదైనా ఉంటే ఇంకో టైం తీసుకొని చేస్తామని చెప్పాల్సింది పోయి ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా వివరించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈ 23,000 మందిని గతంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి ఆధారం లేకుండా ఉండే సందర్భంలో 6,000 ఉద్యోగాలకు ఆ రోజు ఆర్టిజన్ అనేది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక వెసులుబాటు కల్పిస్తూ కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ రోజు ఆర్టిజన్గా గుర్తించి స్కిల్లు అన్స్కిల్లు మరి చేయడం వల్ల 6,000 ఉండేటువంటి వేతనం 40,000 రూపాయల వరకు పెరగడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళు ఆ రోజు ప్రభుత్వాన్ని కోరినటువంటిది ఈరోజు కార్మిక సంఘాలు కూడా కోరుతున్నది ఏంటంటే గ్రేడ్ ప్రకారం ఐటీఐ చదివిన వాళ్ళకు ఒక గ్రేడు, డిగ్రీ చదివిన వాళ్ళకు మరి వాళ్ళకు ఎల్డీసీఓ యూడీసీఓ అక్కడ ఆఫీస్లో అన్స్కిల్ వాళ్ళకు ఒక రకంగా చేయమని అడుగుతూ ఉన్నారు. మరి చేయాల్సింది పోయి మరి అడిగేది కూడా ఏంటంటే ఏపీ ఎస్ఈబీ ఎలక్ట్రిసిటీ రూల్స్ను వర్తించేయమని అడుగుతూ ఉన్నారు. మరి అది చేయడంలో వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని అయితే చాలా కష్టతరమైంది. మనం మామూలుగా ఇక్కడ బయట పనిచేస్తే 40 డిగ్రీస్ టెంపరేచరు ఇప్పుడుంటే అదే ప్లాంట్లో పోతే దాదాపు 50 డిగ్రీస్ చాలా విపరీతమైనటువంటి వేడిని తట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ లో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మరి పౌర సేవలు అందిస్తున్నాయో ఆ యొక్క అన్ని శాఖల అధికారులు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కన్వీనర్గా మరి ఈ కమిటీ జిహెచ్ఎంసి కమిషనర్ గారు, వాటర్ వర్క్స్ సిఎండి గారు, ఇంకా అనేక మంది అన్ని శాఖలకు సంబంధించి విద్య, వైద్యము, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా మహిళా సంక్షేమము, బ్యాంకర్స్, రైల్వే, నేషనల్ హైవే, ఈ రకంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది విద్యారంగంలో కానీ
అది వైద్య రంగంలో కానీ లేక జిహెచ్ఎంసీలో కానీ హైదరాబాద్ మెట్రో వాటర్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే కార్యక్రమాలు కానీ పథకాలు కానీ సంక్షేమ అభివృద్ధి విషయాలపైన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద మరి సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు ఒక బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడుతున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, అదేవిధంగా అక్కడ స్కావెంజర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, స్మార్ట్ క్లాసు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అన్ని రకాలుగా ఈ రకంగా చూస్తే అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భాగస్వామిగా పనిచేస్తూ ఉంది. ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ కోసం, యూనిఫామ్ కోసం, టెక్స్ట్ బుక్స్ కోసం, మరి డిజిటల్ క్లాస్ రూమ్ కోసం అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు వైద్య రంగంలో ఇస్తే బస్తీ దవాఖాన అయితే హైదరాబాద్లో ఉన్నాయో అన్ని బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్లలో డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, అనేకమైనటువంటి వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. అన్ని జోన్లు కలిపితే అది 8,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో పైన అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులైతే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా, 20-30 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పనిచేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే ఇంకా అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవడు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవడు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు.
రెబెల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ షూటింగ్ లో సెట్ లో అపశృతి చోటు చేసుకుంది. చిత్రీకరణ జరుగుతుండగా సెట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రభాస్ సెట్ లో లేకపోవడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో యూనిట్ సభ్యులలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. అగ్ని ప్రమాదం వల్ల సెట్ లో వేసిన కొన్ని టెంట్లు, షూటింగ్ కి సంబంధించిన పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిసిందే. అయితే పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊరట చెందారు. ప్రమాద సమయంలో ప్రభాస్ సెట్ లో లేరు. గత కొన్ని రోజులుగా ఆయన లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ దర్శకుడు సందీప్ తో కలిసి హైదరాబాద్ లో సినిమా చూస్తూ కనిపించారు. ప్రభాస్ నటించిన ఫౌజీ ఈ ఏడాది దసరాకు విడుదలయ్యే అవకాశం ఉండగా స్పిరిట్ సినిమా కోసం త్వరలోనే ఆయన డేట్లు కేటాయించనున్నారు. పోలీస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 మార్చిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న ప్రమాదం కారణంగా ఆగిన షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మార్కాపురం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. జిల్లాలో ఉన్న 6 ఏఎంసీలలో ఒక కనిగిరి మార్కెట్ కమిటీ మాత్రమే మార్కెట్ ఫీజు వసూళ్ల లక్ష్యాన్ని చేసుకోగలిగింది. విదేశీ మార్కెట్ లో ఒడిదుడుకులకు శనగ పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు తగ్గిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై కూడా ప్రభావం పడింది. గత 2 ఏళ్లలో మార్కెట్ ఫీజు వసూళ్లు లక్ష్యాలను మించి నమోదయ్యాయి. ముఖ్యంగా శనగ పంట క్రయ విక్రయాల ద్వారా ఏఎంసీలకు అధిక ఆదాయం వచ్చేది. కానీ గత ఏడాది పంటకు సరైన ధరలు లేకపోవడంతో రైతులు వేల మెట్రిక్ టన్నుల పంటలను గోదాములలో నిల్వ ఉంచుకోవాల్సి వచ్చింది. మరోవైపు అమెరికా ఎగుమతి సుంకాలు పెరగడం రైతులకు ఇబ్బందిగా మారి మార్కెట్ లో లావాదేవీలు తగ్గడానికి దారితీసింది. జిల్లాలోని ఏఎంసీలలో కనిగిరి 85.09% వసూళ్లలో ముందంజలో ఉండగా గిద్దలూరు 102.33%, పొదిలి 93.10%, కంబం 97.81% వసూలు సాధించాయి. వైపాలెం వంటి ప్రాంతాల్లో మాత్రం వసూలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా వసూలైన మార్కెట్ ఫీజులో 20% అభివృద్ధి పనులకు కేటాయిస్తారు కాబట్టి ఆదాయం తగ్గడం వల్ల అభివృద్ధి కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఉండేది మే 15 వరకు మ్యాగీ ఎంత కవర్ చేయాలి కవర్ చేయాలి, తర్వాత ఏముండదు. ఇప్పుడే మన 50% ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేటట్టు టార్గెట్ ఓకేనా. అది ఓకే, థ్యాంక్స్. మీ సైడ్ నుంచి చాలా సమస్యలు ఉంటే ఏమన్నా చేయాల్సిన ఉంటే చెప్పండి. ఆల్రెడీ తడకు పేరు రావాలి మీ అందరికీ. దాంట్లో నాకు పేరు వచ్చిందంటే నాకు ఇప్పటికే రాదు. కమిటీ అందరూ మీ అందరికీ పేరు వచ్చినట్లే. నేను ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం స్టాఫ్ నాకు తెలిసి ఫోన్ చేసేది నైట్ 2 విషయంలో మొదలుపోయినా కానీ వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫ్రీ కావాలని చెప్పాలి. కట్టించాలే తప్పించు. అది నా పాలసీ కూడా అదే. మన మీద ఎమ్మెల్యే గారికి పెట్టిన బాధ్యతల్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. చేసి ఆయన గౌరవం తగ్గకుండా ఏదో మన జిల్లాలో ఆయన ఏ విధంగా మన ఒంగోలు జిల్లా మొత్తానికి ఆయన గౌరవం తగ్గితే మనం కూడా గౌరవం. ఎందుకంటే మనం కూడా డే అండ్ నైట్ కష్టపడి మీరందరూ మార్కాపురం జిల్లాలో మనం కూడా ఇప్పటి నుంచి మనం లాస్ట్ 1 నెల నుంచి మనం కష్టపడతాం. అది ఇప్పటి నుంచి కష్టపడితే రేపు అంతవరకు కూడా రాకూడదు. మార్చి 6 వరకు కూడా రాకూడదు. మార్చి 1st వీక్లోనే కంప్లీట్ అయ్యేటట్టు టార్గెట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 100% చేసాం. రేపు 120% కూడా మనం ముందే రీచ్ అయితే ఇంకా కొంచెం ఆయన గౌరవించినట్టు మనం దాన్ని కంపల్సరీ ఎమ్మెల్యే గారికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకేనా. జిల్లాలో మొదటి ప్లేస్ వచ్చి నెక్స్ట్ దీన్ని మీరు నిలబెట్టాలి. తర్వాత ఎప్పుడో ఉంటారు కాదు, మీరు చేసినందుకు మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తించినందుకు మీరు గుర్తుపెట్టుకోలేదు, మీరు చేయాలని నా ఆలోచన. అది తర్వాత ఎవరేం చేస్తారో ఇప్పుడు ఏమంటారు, మీరు వస్తాయి అంతా ఉండవు. కానీ పర్మనెంట్ ఉండేది మీరు. దీనికి విలువ కాపాడేది కూడా మీరు.
సార్ సొంత ఖర్చుతో పూర్తిగా ఇచ్చారు. మీరుంటే కదా జరిపిందంటే మీరైతే మీరందరూ హ్యాపీగా ఉంటే కమిటీ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపాలని ఆదేశించిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు. శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా ప్రజా సమస్యల సత్వర పరిష్కారం చూపడం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులను పారదర్శకంగా స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా పరిగణించి నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేందుకు అధికారులు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. పరిష్కారంలో ఆలస్యం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అది మనం సర్వే రిపోర్ట్ ఇచ్చి అందరూ ఇచ్చిన తర్వాత కూడా మార్పు చేయడానికి గతంలో మరి ఏం చేయడం లేదు. వాళ్ళు ఎవరు అక్కడ డీటీ ఎవరు ఇస్తారు ఈ ఆప్షన్స్లో కలిసి ప్రివెంట్ నంబర్ ఏమైనా ఉందా అంది ఆ నంబర్ పెట్టండి ఒకసారి. ఇప్పుడు త్రివేణి దగ్గరికి పంపిస్తాము, ఈ ఫైల్ పెట్టమని చెప్పండి. ఎందుకంటే సర్వేలు అందరూ ఉన్నారు, రిపోర్ట్ కరెక్ట్గానే ఉంది. చూసి ఒకసారి చూసి మీరు చేసేసి ఇప్పటికీ దాదాపు 3-4 ఇక్కడ మామూలుగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. సర్వే నంబర్లో 10% 20% 5% రీసర్వేలో. ఇప్పుడు అది మనం సర్వే రిపోర్ట్ ఇచ్చి అందరూ ఇచ్చిన తర్వాత కూడా మార్పు చేయడానికి గతంలో మరి ఏం చేయడం లేదు. వాళ్ళు ఎవరు అక్కడ డీటీ ఎవరు ఇస్తారు ఈ ఆప్షన్స్లో కలిసి ప్రివెంట్ నంబర్ ఏమైనా ఉందా అంది ఆ నంబర్ పెట్టండి ఒకసారి. ఇప్పుడు త్రివేణి దగ్గరికి పంపిస్తాము, ఈ ఫైల్ పెట్టమని చెప్పండి. ఎందుకంటే సర్వేలు అందరూ ఉన్నారు, రిపోర్ట్ కరెక్ట్గానే ఉంది. చూసి ఒకసారి చూసి మీరు చేసేసి ఇప్పటికీ దాదాపు 3-4 హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మసబ్ ట్యాంక్ వరకు ఉన్న మార్గాన్ని మోడల్ కారిడార్ గా అభివృద్ధి చేయనున్న ఐపీఎస్ అధికారి సజ్జనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ స్వయంగా బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి, అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట్ నుంచి
దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క HCT వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది, బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు, మనము మన జాయింట్ CP ట్రాఫిక్ జోయల్ ప్లస్ DCP ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక KBR పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి GHMC ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. తెలంగాణలోని డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ లో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. ఇవాళ బులెటిన్ అప్డేట్, మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.